ఈరోజు నాన్నగారు ముస్తఫా గారిని ఈరోజు కలవటం జరిగింది. ఆయన ధైర్యంగానే ఉన్నారు. అలాగే మరి ఈ కేసు విషయంలో చూసుకుంటే ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఒక మరి మీడియేటర్ అయిన వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సింది పోయి డబ్బులు ఇచ్చి తిరిగి మేము కేసు పెట్టించుకొని ఈరోజు జైలు పాలు అవ్వాల్సి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆయన తీసుకొని వచ్చిన ఈ లా అండ్ ఆర్డర్లు ఇవన్నీ తీసుకొని వస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని మిస్యూజ్ చేసి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతల మీద కానీ వైఎస్ఆర్సీపీ యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఏ విధంగా కేసులు పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అరాచకాలతో ఈ పాలన జరుగుతుంది. ఈ అరాచక పాలనలోనే మరి వాళ్ళ ఆనందం పొందడానికి ఎవరు దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా అని చెప్పి చూసుకుంటూ ఉన్నారు. వెళ్ళి మేమే స్టేషన్లో అప్పచెప్పి అరే బాబు ఈయన డబ్బులు ఇవ్వాలి 36 లక్షలు అలాగే పొగాకు ఇవ్వలేదురా అని చెప్పి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే తిరిగి నాన్నగారి పేరు కనిపించింది. చాలు వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే ముస్తఫా గారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అని కనిపిస్తే చాలు మరి తిరిగి స్టేషన్లో అక్కడ నూజివీడ్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఏ విధంగా ఈరోజు ఆనందం పొందుతున్నారో మనం అందరం చూస్తున్నాము. నాన్నగారు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఆయన ఆచితూచి అడిగేసే వ్యక్తి మీద ఈరోజు మీరు అక్రమంగా కేసు పెట్టారు. ఖచ్చితంగా తప్పనిసరిగా మా నాన్నగారు ఒకటే అంటారు, దేవుడు చూసుకుంటాడని చెప్పి. దేవుడు ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని చూసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా ఎవరెవరు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా ధైర్యమే ఆయన ఏ విషయంలో అయినా కూడా మాకు ధైర్యం ఇస్తారు. ఖచ్చితంగా ఆ ధైర్యంతోనే ముందుకు నడుస్తాం. ఇలాంటివి ఎన్నో వస్తాయి, తెగించి ముందుకు నడుస్తాం. ఎందుకంటే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ నాయకులు కానీ ఎవ్వరు కూడా తప్పు చేయము. తప్పు చేసే నాయకుడు మాతో తప్పు చేయించడు. అదే విధంగా మేము నడుస్తాం. అలాగే ఈ రోజు ఏదో జైలుకి వెళ్ళారు, ఏదో బాధపడి తగ్గుతామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎక్కడా కూడా తగ్గే పరిస్థితులు లేదు. మీరు చేసే అరాచకాలని ప్రజల్ని చూయిస్తానే ఉంటాం.